మిత్రమా. థ్యాంక్ యూ. రైట్. ఎనీవేస్ మనం ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఇప్పుడు మనం సూర సమ్మయ్య గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే సమన్వయ లేపం కూడా లేదు అంటున్నారు. పిసిసి అధ్యక్షులైనట్టు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారని చెప్తున్నారు. కాకపోతే ఒక విషయం మన మిత్రులు ఏం చెప్పారంటే కులగణన అలాగే జనగణన అనే ఒక అంశాన్ని ఎత్తవేశారు. అంటే కులగణనకు సంబంధించింది మన దగ్గర జరిగిందండి. మనం అసెంబ్లీలో దాన్ని రెజల్యూషన్ పాస్ చేసేసాము. దానికి ఒకవేళ పార్లమెంట్ పంపించాము. అది ఎప్పుడైతుందో మనకు తెలియదు. ఆ దేవుడు ఎరుగు, దేవుడు కూడా ఎరగడనుకుంటా నేనైతే. అయితే ప్రస్తుతం ఏదైతే కులగణనకు సంబంధించిన అసెంబ్లీలో ఎప్పుడైతే మనం బిల్లు పాస్ చేసుకున్నామో దాన్నే ప్రతిపాదించుకొని ఈరోజు వాళ్ళు చేయనప్పటికీ మన పార్టీల వారిగానే కులగణనకు సంబంధించిన బీసీలకు ఆ రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లలో ఎందుకు పోతానేమో. జనగణన అనేది ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. కులగణన కూడా పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుందా లేకపోతే ఇంకో చాలా చాలా బ్రహ్మాండమైన మాటలు శంకర్ గారు చెప్పారు. ఈరోజు మన దేశ అధ్యక్షుడైనటువంటి ప్రెసిడెంట్ గారికి ఏదైతే సిగ్నేచర్ చేసే అధికారం ఉన్నదో ఒక ప్రథమ పౌరునిగా ఉన్న గ్రామ సర్పంచ్ను కూడా అదే అధికారం ఉందని చెప్పారు. ఈ విషయంపై చాలా బ్రహ్మాండంగా మాట్లాడి దీని మీద మీరేమంటారు? శంకర్ గారు ఏదైతే మాట్లాడినారో మన శంకర్ గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడినారో స్పష్టంగా ఈ భారతదేశంలో ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులలో సర్పంచ్కు ఉన్నటువంటి పవర్ కానీ సర్పంచ్కు ఉన్నటువంటి అధికారాన్ని కానీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే మన ఈ సూర సమ్మయ్య గారు ఉన్నారో సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు, పాలకుర్తికి చెందినటువంటి గాన్సేన్ దాస్ నగర్కు చెందినటువంటి సర్పంచ్ సోదరుడు చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ప్రభుత్వము అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల కేటాయింపులో కానీ సంక్షేమ పథకాల అందించే క్రమంలో పూర్తిగా బాధ్యతగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినారో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో మీ మేనిఫెస్టోలో మీరు ఒక్కసారి పరిశీలన చేయాలి. కావాలంటే నేను చెప్తా, పేజ్ నెంబర్ కూడా చెప్తా మీకు. పేజ్ నెంబర్ 16 మేనిఫెస్టోలో ఏం చేసిరన్న అంటే ఏదైతే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీ రిజర్వేషన్ల పెంపు నెంబర్ 1. అదేవిధంగా కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% 23% ఉన్నటువంటి దాన్ని 42% పెంచుతాము. పంచాయతీ మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తాము. ఇట్లా చెప్పుకుంటా పోతే మీరు బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తామని చెప్పారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలే కదా. దాదాపు ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నదండి. 5 సంవత్సరాలు ప్రజలు మీకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చిర్రు. 18 నెలలకు సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిర్రు మీరు. ఈరోజు స్థానిక సంస్థలలో ఇంతకుముందే మన రమేష్ అన్న అన్నాడు, ఏమన్నాడు, స్థానిక సంస్థలలో పట్టించుకున్నట్టు లేడు. ఇట్స్ రియల్ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే మేము గ్రామాలలో మేము పనిచేసినాము, మాకు తెలుసు మేము ఏ రకంగా పనిచేసినాము, ఏ రకంగా ఈ గ్రామాలు సుస్థిరంగా ఉండాలి, ఏ రకంగా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఆహార నిశలు రాత్రింబగలు కష్టపడి చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే ఈరోజు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మీ రాజకీయ లబ్ధి కోసము మీరు సీటు దక్కించుకోవడానికి, మీరు ఆ సీటు ఎక్కడానికి ఎన్నో హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కానటువంటి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు హామీల అమలులో మీరు విఫలమయ్యి ప్రజల ముందుకు పోతే తిరస్కరిస్తారని చెప్పి ఎన్నికలు నిర్వహించకుండా ఈరోజు ప్రజల ముందుకు పోతే మిమ్మల్ని తిరస్కరిస్తారు, చీకొడతారు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించకుండా ఈరోజు గ్రామాలను భ్రష్టు పట్టించారు. ఎక్కడ చూసిన చెత్త అక్కడనే ఉన్నది. కనీసం వీధి లైట్ల నిర్వహణ లేదు. మీరు నిన్న మన పేపర్లో చూడలేదో సోదరా, గ్రామ పంచాయతీలలో ఏదైతే ట్రాక్టర్లు ఉన్నాయో కేసీఆర్ గారు ఏవైతే ట్రాక్టర్లు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు పెట్టాలి, ట్రాక్టర్లు పెడితే పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందని ఏవైతే ట్రాక్టర్లు తీసుకున్నారో ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోస్టోడు లేకపోతే పంచాయతీ కార్యదర్శులు వచ్చిన జీతం మొత్తం గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టి ఇక మేము ఖర్చు పెట్టలేము మహాప్రభు మా నుంచి కూడా కాదు అని చెప్పి ఆ తాళం చేతులు తీసుకుపోయి సంబంధించినటువంటి మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చిరు. అవి కనిపిస్తలేవా మీకు? మీరు ఆచరణకు సాధ్యం కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు పెట్టడానికే మీరు వెనుకకు పోతున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీ ప్రభుత్వ
ఇప్పుడు మీ దగ్గర పాలకుర్తిలో నేను ఏమంటున్నా మన సమ్మయ్య గారు మీ పాలకుర్తిలో నేను ఏమంటున్నా ఈరోజు మనం సర్పంచుల పదవి కాలం అయిపోయి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల్లో మీ వరంగల్లో ఎన్ని డబ్బులు వచ్చేది ఉంది, ఎన్ని పెండింగ్ బిల్లులు వచ్చేది ఉంది? నీ గ్రామ పంచాయతీ చెప్పు, వేరే గ్రామ పంచాయతీ పక్కకు పెట్టు. నీ గ్రామ పంచాయతీలో ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఒక్కసారి మీరే చెప్పండి. అసలు పెండింగ్లో ఉన్నాయా లేవా? ఇప్పుడు మా బిల్లులు 1200 కోట్ల రూపాయలు ఉన్నాయని మేము మొదటి నుంచి మేము మొత్తుకుంటున్నాం. 1200 కోట్లు కూడా మేము కూడా ఏమన్నాం, కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, సరే కొంత ఇబ్బంది ఉంటుండొచ్చు, మీకు కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని అన్నారు. కాబట్టి మేము ఏం రిక్వెస్ట్ చేసినామంటే ఆ 1200 కోట్లను కూడా ఒక్కసారి కాకుండా ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లలో ఏమని కూడా గతంలో మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మీరు బిల్లులు ఏమి ఇయ్యరు, రోజు మమ్మల్ని వేధించుకుంటా. మేము కూడా ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? మేము తెచ్చినటువంటి డబ్బులకు ఏ రకంగా మేము మిత్తిలు కట్టాలి? ఏం ఇంట్లో ఉన్నటువంటి మా ఆస్తులు ఇంకేమన్నా బంగారాలు ఉంటే అమ్మి కట్టాలా? మీరు కూడా ఒకసారి చెప్పాలి. రైట్.